పులివెందులో మనకి ఎలాగో దిక్కు లేదు. కనీసం అనంతపూర్ వెళ్ళినప్పుడు ఒక పెళ్లి అనే విచక్షణ జ్ఞానం లేకుండా అక్కడున్న కార్యకర్తలందరూ ఖచ్చితంగా వాళ్ళ బాస్ని కలిసి షేక్ హ్యాండ్ ఇద్దామనో దగ్గరికి వెళ్ళి మాట్లాడదామని అనుకుంటే ఈయనకి జెడ్పీఎస్ కేటగిరీ సెక్యూరిటీ సరిపోవట్లేదంట. మామిడికాయ యార్డ్లో నలిపేసిన దెబ్బకి ఈయన బీహార్ నుంచి మనుషులు తీసుకొచ్చి ఆయన బాడీ గార్డ్స్ కింద పెట్టుకుంటే ఆ బాడీ గార్డ్స్ కార్యకర్తల్ని ఎత్తి కొడుతున్నారు. ఎత్తి కొట్టడం. నిన్న జగన్ ఏం చెప్పాడు? నా 2.0 వర్షన్ కార్యకర్తలకి పెద్ద పెట్టేస్తుంది. ఇప్పుడు దాకా కార్యకర్తల గురించి నేను పట్టించుకోలేకపోయాను. నేను ఒకవేళ ఎన్నికలతో వచ్చి 2.0 వర్షన్ కనుక అసలు జరగదు, అవన్నీ వదిలేసేయండి. బట్ కార్యకర్తలకు మాత్రం నేను పెద్ద పెట్టేస్తాను. మరి ఇక్కడ కొడుతున్న కార్యకర్తల పరిస్థితి ఏంటి? అండ్ వీళ్ళని కొడుతుంటే పోనీ జగన్ ఆపుతున్నాడు అని నవ్వుతున్నాడు. అది కూడా ఆపట్ల. మనం ఏంటో మనకు ఆ నవ్వుకు అర్థం ఏంటో నాకు అర్థం కాదు. ఒక పైశాచిక ఆనందం. ఒక కార్యకర్తలనే ఇంత తొక్కేసిన జగన్ పులివెందుల్లో జెడ్పీటీసీ ఎన్నికలు, స్థానిక ఎన్నికలు సవ్యంగా జరగనిస్తాడా? భయపడకుండా ఉంటారా ప్రజలు? ఆలోచించండి ఎవరన్నా. మాకెందుకు ఈ గోల అని చెప్పి ఇంట్లో కూర్చుంటారు తప్ప ఎవరన్నా ఈ అవినాష్ రెడ్డికి, జగన్ రెడ్డికి ఎదురు వెళ్తారా? వీళ్ళ స్ప్రీ నిన్నటికి చూపిస్తున్నారు. ఒక పక్క ఓడిపోయాం అని చెప్పి వీళ్ళ పేపర్లో పడే సిగ్గుపడే ఓటమికి కూడా లొంగకుండా వీళ్ళందరూ కూర్చుని ఇలా బయటకు వెళ్ళి మళ్ళీ అదే కార్యకర్తల మీద విధ్వంసం చేస్తుంటే ఆలోచించండి. పులివెందుల ఒంటిమెట్లో పరిస్థితి ఎలా ఉండుండేది? జగన్ జులూం ఎలా ఉండుండేది? ధైర్యం చేసి ఎవరైనా ఓటేయడానికి వస్తారా? అక్కడ రిగ్గింగ్ చేసుకోక ఏం చేస్తారు వీళ్ళందరూ? రిగ్గింగే చేసి గెలిచాడు ఇంతకాలం. నువ్వు కార్యకర్తలకు పెద్ద పెట్టేస్తావా? నువ్వు రప్ప యాప్ పెడతావా? నువ్వు రప్ప కార్డులు పట్టిన వాళ్ళందరూ వెనక మళ్ళీ నుంచున్న పెద్ద గంగమ్మ జాతరలో మనిషివి కాదా? మంచిదే కదా అన్నావు. ఈరోజు నీ కార్యకర్తలు కూడా ఇదే మంచిదా కొట్టించడం జగన్? ఇందుకు కాదా నువ్వు ఓడిపోయేది? నీ మైండ్ సెట్ ఇది, నీ మైండ్ సెట్ ఇది, నీ నైజం ఇది ఎప్పటికీ మారదు. అది కార్యకర్త అయినా ఎవడైనా